హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రులు అభిమానించేది ఫస్ట్గా బ్రేక్ఫాస్ట్ అంటే పెసరట్టు అండి. ఈ పెసరట్టు అంటే మా ఫాదర్కి చాలా ఇష్టం. చాలా సార్లు ప్రతిరోజు ఇంచుమించు పెసరట్టు వేసినా ఆయనకు బోర్ కొట్టేది కాదు. పెసలు అంతగా బాగా తినేవారు. యాక్చువల్గా ఆయుర్వేద నిపుణులు కూడా ఇప్పుడు చెప్తున్నారు కదా, మినుముల కన్నా పెసలు ఎక్కువ తినమని. అలాగే ఈవేళ నేను మంతెన గారు చెప్పిన స్టైల్లో చేశానండి. అంటే 1 అవరే పెసలు నానేసాను. పెసలు ఇంచుమించు ఒక కప్పు తీసుకుంటే ఒక పిరికిడి బియ్యం కూడా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి ఎప్పుడైనా సరే పెసరట్లు. అందులోనే మనం ఆ గ్రైండర్లో రుబ్బుకునేటప్పుడే కొద్దిగా అల్లం, పచ్చిమిరపకాయ, సాల్ట్ అన్నీ వేసి శుభ్రంగా మెత్తగా మనం మినపచోబు అవి ఎలా రుబ్బుకుంటామో పెసలకు కూడా అలాగే పెసరట్టు చూడండి అలాగా కొద్దిగా ముద్దగా రుబ్బుకున్న తర్వాత మనం పెసరట్టు వేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుని, అంటే దోశ ఎలాగా పిండి ఉంటుందో అలాగే సేమ్ ఈ పిండిని తయారు చేసుకుని కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుని మనం శుభ్రంగా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలండి. పెసరట్టుకి మంచి కాంబినేషన్ ఉప్మాకి చాలా సింపుల్గా చేసుకుంటే ఈ ఉప్మా బాగుంటుందండి. అంటే జీడిపప్పులు, శనగ పలుకులు అవన్నీ ఏమీ వేయకుండా 2 స్పూన్లు గీతో, ఈవేళ పెసరట్టు అలాగే ఉప్మా 2 కూడా గీతోనే చేశానండి. మనం అప్పుడప్పుడు నెయ్యి తీసుకుంటే చాలా మంచిది మన ఒంటికి. దానికి చూడండి అలా 2 స్పూన్లు గీ వేసి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అవన్నీ పోపు చక్కగా వేగిన తర్వాత మనం 1 కప్పు గోధుమ నూకకి 2 కప్పులు వాటర్ పోసుకుని, వాటర్ బాయిలింగ్కి వచ్చేటప్పుడు ఉండకట్టకుండా చక్కగా కలుపుకుంటూ ఉప్మా మెత్తగా చేసుకోవాలండి. అంటే ఉప్మా మరీ గట్టిగా కాకుండా పెసరట్టు మీద మనం స్ప్రెడ్ చేయాలి కదా, అందుకని కొద్దిగా పల్చగా ఉంచుకోండి ఉప్మాని. అలాగే చూడండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు పెనం తీసుకుని పెసరట్టు మనం దోశలాగా స్ప్రెడ్ చేసుకుని నెయ్యితో కాలుస్తాను అని చెప్పాను కదండి. చుట్టూ కూడా చక్కగా 1 స్పూను నెయ్యి అలా తిప్పుతూ వేసుకుని 2 పక్కలా తిప్పి కాల్చుకోవాలండి. తిప్పి కాల్చుకున్న తర్వాత మనం ఇందాక చేసి ఉన్న ఉప్మా ఉంది కదా, అది కూడా పెసరట్టు అంతా స్ప్రెడ్ చేసి తీసుకోవాలి. ఎప్పుడు చెప్తాను కదండి, చట్నీ మన చాయిస్. కొబ్బరికాయ పచ్చడి కానీ, పల్లి పచ్చడి కానీ, టమాటా పచ్చడి కానీ దేంతో తీసుకున్నా చాలా కమ్మగా ఉంటుంది ఈ పెసరట్టు. దానికి అలాగే మనం ఆనియన్ పెసరట్టు అండి. పెసరట్టుని బోర్ కొట్టకుండా రకరకాలుగా తీసుకోవచ్చండి. ఓ రోజు ఆనియన్, ఓ రోజు ఉప్మాతో, ఓ రోజు అలాగే అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర కూడా దీని మీద వేసి తీసుకుంటే చాలా బాగుంటుందండి. పెసరట్టుకి ఉల్లి చెక్కు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. దాన్ని కూడా 2 పక్కలా తిప్పి కాల్చుకోవాలంటే చుట్టూ నెయ్యి వేసుకుని పెసరట్టు కాల్చుకుంటే చాలా కమ్మగా కుదురుతాయి. మీరు కూడా తప్పకుండా 1 అవరే పెసలు నానేసి ట్రై చేసి మీకు పెసరట్లు ఎలా కుదిరినాయో తప్పకుండా కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అలాగే ఇంకో పెసరట్టు వేస్తాను చూడండి. ఇంకో పెసరట్టు ప్లెయిన్ వేస్తాను. ప్లెయిన్ పెసరట్లు కూడా కొంతమందికి ఉల్లిపాయ అది నచ్చదు కదా, అలాగ ప్లెయిన్గా తీసుకున్నా చాలా బాగుంటుంది. ప్లెయిన్గా అయితే చాలా ఈజీ కదండి. 2 పక్కలా తిప్పి కాల్చుకుని జస్ట్ మన చట్నీ ఏదైతే మన దాంతో తీసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇంకొకటి, ఈ ప్లెయిన్ పెసరట్లు మనం మామూలుగా ఎలా వేసుకుంటామో అలాగే వేసుకొని అంది మీద మనం ఇందాక చేసి ఉన్న ఉప్మా శుభ్రంగా పెసరట్టు అంతా స్ప్రెడ్ చేసుకుని చక్కగా పెసరట్టు మీద ఇంకొంచెం పచ్చి ఉల్లిపాయలు స్ప్రెడ్ చేసుకుంటే ఉప్మా అంతా కూడా చాలా బాగుంటుందండి. అలా కూడా ట్రై చేయండి. రకరకాలుగా చెప్పాను కదా, పెసరట్లు మనకు రోజు ఒకేలా తీసుకుంటే బోర్ కొడుతుంది కదండి. ఇలాగా ఇవన్నీ కూడా ట్రై చేసి మీకు ఈ పెసరట్లు ఎలా కుదిరినాయో ఒక కామెంట్ పెట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో అండి, హెల్దీ కుకింగ్ ఛానల్. నేను చేసిన మీకు రీచ్ అవ్వాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా పెసరట్లు చూడండి, ప్లెయిన్ పెసరట్టు, అలాగే ఉప్మా పెసరట్టు, ఉల్లి పెసరట్టు అన్నీ మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.